ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బన్నీ గాయపడ్డట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంత రిస్క్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కు గాయమైనట్లు ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బన్నీ చేతికి బ్యాండేజ్ వేసుకొని కనిపించడంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బన్నీ అన్న చేతికి ఏమైంది? పెద్ద గాయమే అయినట్లుంది. ఈ విషయాన్ని ఇన్ని డేస్ ఎందుకు దాచిపెట్టారు? కేశవ బెయిల్ నుంచి విడుదలయ్యాక కూడా మరోసారి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. బన్నీకి గాయం అవ్వటం వల్లనేనా అంటూ సోషల్ మీడియాలో జనాలు పలు రకాల ప్రశ్నలతో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ఎడమ చేతికి బ్యాండేజ్ వేసుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ మరింతగా పెరిగింది. తన నటనతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప 2తో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు పక్కా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతుందంటూ బన్నీ ఫ్యాన్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన బన్నీ పోషమ్మ జాతర గెటప్ పోస్టర్ కు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ కూడా లీక్ అయిపోయింది. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బన్నీ ఫ్యాన్స్ లో జోరు నింపుతుంది. విషయం ఏంటంటే మంగళం సీను ఆయన భార్య అయిన కాత్యాయిని ఇద్దరు కలిసి పుష్పను చంపడానికి ప్లాన్ చేస్తారు. ఇందులో భాగంగానే ఫేక్ పోలీసులతో అల్లు అర్జున్ అరెస్ట్ చేయిస్తారు. పోలీసులు పుష్పను తీసుకొని శ్రీన్ దగ్గరకు వెళ్తారు. అక్కడ పోలీస్ గెటప్ లో వచ్చిన వాళ్ళు మంగళం శ్రీను మనుషులు కాదని మంగళం శ్రీను తెలుసుకుంటాడు. దీంతో అతను అందరి మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో బన్నీ తనను తాను కాపాడుకోవటం కోసం ఫైట్ చేసే క్రమంలో మంగళం శ్రీనుతో ఓ డైలాగ్ చెప్తాడు. చూడు సీనప్ప, పుష్ప గుండెలో గుండు దింపాలంటే గన్ను ఒకటి పట్టుకుంటే సరిపోదప్ప, దాన్ని పట్టుకున్నాడు గుండె కూడా గన్నులా ఉండాలంటూ డైలాగ్ చెప్పి అల్లు అర్జున్ అక్కడున్న వారందరినీ చంపేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.